సగం షాపింగ్ కి ఇలా తలబట్టుకు కూర్చుంటే మిగిలిన షాపింగ్ చేస్తే ఏమైపోతాను. అది చేయాలంటే ఫస్ట్ మా కడుపుల్లో పరిగెడుతున్న ఎలకలకి కొంత ఆహారం ఇవ్వాలి. ఏమనుకున్నామంటే శుభ్రంగా బిర్యానీ తిందామని అనుకున్నాం. కానీ మా పిల్లలు పిజ్జా తిందామన్నారు. లాస్ట్ టైం కూడా ఇలాగే షాపింగ్ కి వచ్చినప్పుడు బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసిందేమో వాళ్ళ కోసమే, కానీ లాస్ట్ కి తిన్నది మాత్రం మేమే. వాళ్ళు ఏదో వీడియోలో చూసినట్టున్నారు ఇవన్నీ, అందుకే తినాలి అనుకున్నారు. కానీ లాస్ట్ కి టేస్ట్ నచ్చలేదు వాళ్ళకి. మా పిల్లల పుణ్యమా అంటే ఇదిగో ఇలా పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ ఇలాంటివన్నీ టేస్ట్ చేసేసా. ఇవన్నీ తినేటప్పుడు బానే ఉన్నాయి, కానీ కాకపోతే ఎంత తిన్నా కడుపు నిండట్లేదు. అదే వచ్చింది ప్రాబ్లం. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఇదిగో ఇక్కడ మా పిల్లలు బెల్ కొడుతున్నారు. ఇది వచ్చినప్పుడు కొట్టాలంట, కానీ మాకు తెలియక మేము వెళ్ళేటప్పుడు కొడుతున్నాము. మా పొట్టలేం ఫుల్ గా నిండలేదు, పర్లేదు. మిగిలిన షాపింగ్ చేసి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. ఆ రోజు ఎన్ని షాపులు తిరిగామో తెలుసా. లక్కీకి వెళ్ళాం, జేవిఆర్ కి వెళ్ళాం, విశాల్ మార్ట్ అంటే మీరు ముందు వీడియోలో చూసేసారు. జనాలేంద్ర బాబు, అసలుకి ఫస్ట్ టైం నేను ఇంత క్రౌడ్ ఉండేటప్పుడు వెళ్ళడం షాపింగ్ మాల్ కి. పండగ దగ్గరలో వెళ్ళాం అనుకోండి షాపింగ్ కి, ఇదే వచ్చింది ప్రాబ్లం. మేము ఎప్పుడు వెళ్ళినా సరే న్యూ ఇయర్ ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోతాం. కానీ ఈసారి లేట్ అయింది. కనీసం ప్రశాంతంగా ఒక 2-3 చీరలు కూడా సెలెక్ట్ చేసుకొని ఇవ్వలేదు. చిన్నంగా ఎలాగోలా మా తంటాలైతే మేము బడి మా షాపింగ్ అయితే పూర్తి చేసుకున్నాము.